నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రభుత్వ విప్ వేముల వీరేశం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అధికారులు సిబ్బంది మరింత ఉత్సాహంతో పనిచేసి నిర్మల్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రత్యేకంగా ముందుకు సాగుతారు. తెలంగాణలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గత సంవత్సరంలో జరగలేదు. మరి అందులో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ వరదల సమయంలో చాలా అద్భుతంగా ప్రాణాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు టీమ్ కమాండర్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ గారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో జరిగే విపత్తులు ఏదైనా సరే, భూకంపం, గ్యాస్ లీకేజ్, ఇలాంటి విపత్తుల కారణం. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. శ్రీ విజయకాంతరావు గారు తహసీల్దార్ సారంగపూర్, కనక యాదవ్ రావు గారు తహసీల్దార్ దసూరాబాద్, మహమ్మద్ మొహియుద్దీన్ గారు మండల్ గిర్దావర్ తహసీల్ ఆఫీస్ నిర్మల్ అర్బన్, సంతోష్ గారు ఎస్సీఎస్, గంగారాణి గారు జీపీఓ తహసీల్ ఆఫీస్ నిర్మల్ అర్బన్, శ్రీమతి కె రేఖ జీపీఓ మంజులాపూర్ విలేజ్ తహసీల్ ఆఫీస్ నిర్మల్ రూరల్, సుష్మిత్ గారు జూనియర్ అసిస్టెంట్ తహసీల్ ఆఫీస్. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు, స్టాళ్లను ప్రభుత్వ విప్ అధికారులు పరిశీలించారు. జిల్లా మహిళా సంఘాలకు ప్రభుత్వం తరఫున 50 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. దీంతో మహిళా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖ్దేవ్ బోబడే, ఏఎస్పీ సాయి కిరణ్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 49,226 మంది విద్యార్థులు నమోదు కాగా గత ఏడాదితో పోలిస్తే ఇది 3.5% వృద్ధి రేటు నమోదైంది. 739 పాఠశాలలో 41,534 మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, ఉదయం రాగి జావ అందించడం జరుగుతూ ఉంది. 628 పాఠశాలలో 20